నెల్లూరు కార్పొరేషన్ రాజకీయాలు వేడెక్కాయి. పార్టీ మారిన వారిని విప్పు భయం వెంటాడుతోంది. ఎక్కడ అనర్హత వేటుపడుతుందో అని పార్టీ మారిన కార్పొరేటర్లు బిక్కుబిక్కుమనుంటే డిప్యూటీ మేయర్ కోసం అధికార పార్టీ నేతల మధ్య ఇంటర్నల్ ఫైట్ జరుగుతోంది. ఖాళీగా ఉన్న పదవి తమ అనుచరులకే ఇవ్వాలంటూ అధికార పార్టీలో ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్లు పోట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? నెల్లూరు కార్పొరేషన్ తో పాటు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికలకు ముందు తర్వాత పార్టీ మారిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు ఇప్పుడు ఎన్నికల భయం పట్టుకుంది. అధికార పార్టీకి మద్దతుగా ఓటేస్తే అనర్హత వేటుకు గురవుతామనే ఆందోళనలో ఉన్నారు పార్టీ ఫిరాయింపులదారులు. వైఎస్ఆర్సీపీ గుర్తు మీద గెలిచి అధికార దాహంతో నెల్లూరు కార్పొరేషన్ లోని పలువురు కార్పొరేటర్లు, బుచ్చి నగర పంచాయతీలోని కౌన్సిలర్లు పార్టీ మారారు. వీరిపై అనర్హత వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ పదవి ఖాళీ అవగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో వైస్ చైర్మన్ ఖాళీ ఉంది. వీటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉండగా వీరంతా వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి ఎన్నికల అనంతరం టీడీపీలో చేరారు. బుచ్చి నగర పంచాయతీలో 20 మంది కౌన్సిలర్లు ఉంటే వారిలో 18 మంది వైసీపీ తరఫున గెలిచిన వారే. వారిలో ఇప్పుడు 9 మంది టీడీపీలో చేరారు. ఇలా పార్టీ మారిన వారిపై చట్ట ప్రకారం వెళ్లాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. ఈ ఎన్నికలలోనే వైఎస్ఆర్సీపీ విప్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి అయినటువంటి నారాయణ గారు ఉన్నటువంటి కార్పొరేటర్లని ప్రలోభపెట్టి, మభ్యపెట్టి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని తీసుకువెళ్ళడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ అండతో, వాళ్ళకి సంబంధించినటువంటి మా పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళతో ఈరోజు మీరు అభ్యర్థిని నిలబెట్టి డిప్యూటీ మేయర్గా గెలిపించుకుంటామని సంకలు గుద్దుకోవాలని అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం, అంతకన్నా దురదృష్టకరం. మా పార్టీ మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ పరిస్థితులు మీకు రావడం అంటేనే మీ పార్టీకి పతనం ప్రారంభమైనట్లే. విప్ ధిక్కరించి పార్టీకి భిన్నంగా ఓటేసిన, ఎన్నికలకు గైర్హాజరైన పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో వైఎస్ఆర్సీపీ గుర్తు మీద గెలిచి టీడీపీకి మద్దతు ఇచ్చే వారిపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి కోసం అధికార పార్టీలో కుర్చీలాట మొదలైందనే ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీధర్ రెడ్డి తన వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తే మంత్రి నారాయణ మాత్రం తమ వాళ్ళకే ఇవ్వాలని పట్టుబట్టారట. మరి చివరికి వీరి పంచాయతీ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.